మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అందరికీ శుభోదయం. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. రామనామంకి మించినటువంటి పుణ్యం అంటే రామనామం జపించిన వాళ్ళకి ఎటువంటి పాపాలు కూడా హరింపజేస్తాయి, ఎటువంటి పాపాలు కూడా ఉండవు. జన్మ జన్మల పుణ్యం సంపాదించుకునేంత విధంగా అంత పవర్ఫుల్ మన రాముడు, శ్రీరాముడు. మన భారతదేశం శ్రీరాముడు నడయాడినటువంటి భూమి. మరి 500 సంవత్సరాల నుంచి అయోధ్య రామమందిర నిర్మాణం అనేది ప్రతి ఒక్క భారతీయుడు, ముందుగా మన హిందువులందరి కళ. మరి ఇంత పెద్ద సన్నివేశం అంటే మామూలు విషయం కాదు. మన భారతదేశానికే ఒక గర్వకారణం. అంటే ఈ రాముడు నడయాడిన భూమికి ఒక ప్రతిష్టాపన చేయడానికి 500 సంవత్సరాలు పట్టింది. సో దీనికోసం ఒక్కలేంటి ఎంతోమంది పోరాడారు. కొన్ని వందల మంది అయోధ్య రామ మందిరం కోసం కృషి చేస్తూ చనిపోవడం జరిగింది, ఎంతోమందిని చంపేయడం జరిగింది. సో ఇన్ని రక్తపాతాలు వెనుక మన సనాతన ధర్మం, అలాగే మన రాముడిని మన భారతదేశం మరి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఎస్ రామ మందిరం కట్టాలి అనగానే ఇక్కడ మరి రామ మందిరం కట్టి చూపించారు. ఎవరు అవునన్నా కాదన్నా ఎంతోమంది హిందువులు కావచ్చు, ఎంతోమంది అసలు దాని చరిత్ర చదివితే గనుక కొన్ని వందల మంది ప్రాణత్యాగాలు చేశారు ఆ ఆలయం కోసం. ఎంతోమంది నెత్తురు చిందిస్తే వచ్చింది మనకిప్పుడు ఆ ఆలయం. అలాగే ఖచ్చితంగా ఇది నిజంగా మన భారతీయులు చేసుకోవాల్సినటువంటి అతిపెద్ద పండగ అనే చెప్పుకోవాలి. చాలా గర్వపడుతున్నాను. అండ్ ముఖ్యంగా మన ఒక గుర్తింపు అంటే మన అందరి గుండెలో శ్రీరాముడు ఉన్నప్పటికీ ఆ శ్రీరాముడు కొలువు తీరినటువంటి పుట్టినటువంటి అయోధ్య నగరంలో కానీ అయోధ్య రాముణ్ణి ప్రతిష్టాపించడానికి మనకి 500 సంవత్సరాలు పట్టింది. అండ్ ముఖ్యంగా మన తెలంగాణలో గురించి మాట్లాడాలి అంటే టైగర్ నరేంద్ర గారు మీ అందరికీ గుర్తు ఉండే ఉంటారు. సో 1992వ సంవత్సరంలో టైగర్ నరేంద్ర గారు బీజేపీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఎల్కే అద్వానీ గారు అండ్ అలాగే టైగర్ నరేంద్ర గారి సమక్షంలో అతిపెద్ద రామ శోభయాత్ర జరిపించడం జరిగింది అయోధ్య రామ మందిరం గురించి. ఇట్లా మన చరిత్ర చూసుకున్నట్టయితే ఎంతోమంది రాజకీయాలకు అతీతంగా కూడా రామ మందిరం కావాలి, నా రాముడు కొలువై ఉండాలి అయోధ్యలో అని చెప్పి ఎంతోమంది కోరుకున్నారు. అండ్ ఇప్పుడు కాదు, ఎల్కే అద్వానీ టైం నుంచి కూడా అప్పటి లీడర్స్ అందరూ కూడా మరి కొన్ని లక్షల మందితో భారతదేశం మొత్తం కూడా రామ శోభయాత్ర మరి జరిపించడం జరిగింది 1992వ సంవత్సరంలో. దానికి మన తెలంగాణ బిడ్డ అయినటువంటి టైగర్ నరేంద్ర గారు ఆద్యం పోస్తూ దానికి కర్త కర్మ క్రియ మొత్తం కూడా ఆయన ముందుండి నడిపించి ఆయన కూడా మరి ఈ రామ మందిరం ఏర్పాటు కావాలని చెప్పి ఎల్కేలి అద్వానీ గారు అయితేనేమి ఇట్లా చాలా మంది నాయకులు కూడా ఎంతో కృషి చేశారు. సో ఆ కృషికి నిజంగా ఎవరైతే రామ మందిరం కోసం ప్రాణత్యాగాలు చేశారో ఆ ప్రాణత్యాగాలకు అర్థం ఈరోజు. సరిగ్గా వాళ్ళందరినీ కూడా ఒక్కసారి జై శ్రీరామ్ అని కోరుకుంటూ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ రాముడిలో ఐక్యమై ఉంటారని చెప్పి మనసా వాచా భావిస్తూ ఈరోజు మన ఘరం ఛాయ్ వార్తల్ని మొదలు పెడదాము. అండ్ అలాగే రామ మందిరం ప్రతిష్టాపన టైంకి అంటే విగ్రహ ప్రతిష్టాపన బాలరాముడు ప్రతిష్టాపించే సమయానికి మనం అందరం కూడా దీపాలు ఇంట్లో వెలిగించాలని చెప్పి కూడా అందరూ కూడా అంటా ఉన్నారు. అందరు కూడా ఖచ్చితంగా అంటే చీకటి తొలగిపోయి వెలుగు నిండాలి అందరి జీవితాల్లో కూడా. ఈ అయోధ్య రాముడి ఆలయం కొలువు తీరిన తర్వాత మరి అదే సమయానికి మన కష్టాలు కావచ్చు, మన కన్నీళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా తీరిపోవాలి అని చెప్పి సంకల్పించుకుంటూ మన జీవితాల్లో ఉన్నటువంటి చీకటి
తరిమి కొడుతూ మరి వెలుగుని నింపాలి అని మనసా వాచా భావిస్తూ మరి 5 దీపాలను 5 సార్లు ఈరోజు మరి ప్రతి ఇంటా కూడా దీపారాధన జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈరోజు ఒకసారి మన వార్తల్లోకి మనం వెళ్దాం. జై శ్రీరామ్.